పథకాలన్నీ అందరికి అందుతున్నాయి అంటున్నారు. దీనిపైన వాళ్ళ స్పందన ఎలా ఉందని మీరు చెప్తారు? అమ్మా, సంక్షేమ పథకాలు ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం నరైంది. ఆర్థిక బడ్జెట్ అంది గత టీఆర్ఎస్ ప్రభుత్వం విధ్వంసం సృష్టించిపోయింది. ఆర్థిక విధ్వంసం, అస్తవ్యస్తత, ఏది పరిపాలనను అస్తవ్యస్తగా చేసింది. కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఒక గాడిలా చేసుకుంటూ ఆర్థికంగా మాంద్యాన్ని అంటే ఆర్థిక సద్వినియోగం చేసుకుంటూ సామాన్య ప్రజలకు ఆర్థిక ఫలాలు అందే దిశగా ఆలోచన చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి సంవత్సరం నరైందమ్మా, ఇంకా 3.5 ఏళ్ళు ఉంటుంది. సంవత్సరానికి కొన్ని ప్రవేశపెడుతుంది. ఆర్థిక వనరులు వచ్చిన కొద్దీ యథావిధంగా సామాన్య ప్రజలకు చేస్తామా పార్టీ. ముందున్న బీఆర్ఎస్ పరిపాలన ఏంటంటే మోసంతో కూడుకున్న పరిపాలన. అది ఏమంటే ఎలక్షన్ రాగానే ఒక ప్రవేశపెట్టడు, ఏమని దళితులు 3 ఎకరాలని, లేకపోతే బీసీ బంద్ అని. ఎప్పుడైతే ఎలక్షన్ వస్తాయో హుజరాబాద్ ఎలక్షన్ రాగానే దళితులు 3 ఎకరాలు అన్నాడు. దళితులను తీసుకొచ్చి ఇక్కడ మరి ఉన్న రాష్ట్రంలో ఉన్న దళితులకు ఇచ్చిండా అమ్మ? ఇవ్వలేదు. కాబట్టి ఆయన మోసం చేసే కార్యక్రమం కాబట్టి ఆ 10 ఏళ్లలో మోసం అనేది తేలింది. కాబట్టి ప్రజలు తిరస్కరించారు. మళ్ళీ రాబో రోజుల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ అనేది భవిష్యత్తు లేదు ఆ పార్టీకి. ఎందుకంటే రాను రోజుల్లో వాళ్ళే బిడ్డ కొడుకు అల్లుడు కొట్లాట పెట్టుకుంటారు. గతంలో తెలుగుదేశం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అయిందో అదే విధంగా అయితే ప్రజలు కూడా అదే ఆలోచన చేస్తారు. బీజేపీ ఏందమ్మా, మతంతో పెంచి పోషించే పార్టీ, అభివృద్ధికి చూడది. ఇక్కడ మన వాళ్ళు ముస్లిమ్స్, వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు హిందువులు అలానే. కానీ అలాంటి ఉండదు. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే అందరూ ప్రజలు సమానంగా మనకు ఆ ప్రజలను మనం కాపాడే దిశగా ఆలోచన చేస్తే పార్టీ. కాబట్టి బీజేపీ పార్టీకి తెలంగాణలో ఉండదు, భవిష్యత్తులో భారతదేశంలో కూడా తగ్గుముఖం పడుతుంది. ఎందుకంటే ఎంతోమంది రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ కానీ ఆ రాష్ట్రాల్లో మెరుగైనది. ఇలా డౌన్ పాలసీ స్టార్ట్ అయింది, బరాబర్ డౌన్ పాలసీ అవుతుంది.